ఎడ్యుకేషన్ స్కిల్, రోబోటిక్ అండ్ కోడింగ్ ఏ విధంగా డెవలప్ చేస్తారు అన్నది కూడా వాళ్ళతో కూడా కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం వాళ్ళు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ఇక్కడ ఒక్కో టాస్క్ ఏంటంటే స్పోర్ట్స్ గురించి చాలామంది పేరెంట్స్ అడిగారు, స్పోర్ట్స్ని డెవలప్మెంట్ చేయండి, స్పోర్ట్స్ని తేమని. బట్ అది మాకు పెద్ద టాస్క్ లాగా తయారైంది. బట్ స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళతో మేము మాట్లాడడం జరిగింది, సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు కూర్చొని వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ 3 ప్రోగ్రామ్స్ని 3 కార్యక్రమాలు మధ్యలో మీకు వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో అభిప్రాయాన్ని మీకు ఫీడ్బ్యాక్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క అభిప్రాయాన్ని మీ పేపర్ రూపంలో రాస్తే నెక్స్ట్ ఇయర్ మనం ఏం చేద్దాం, మన పిల్లల డెవలప్మెంట్ కోసం ఏ విధంగా చేయాలని మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము మధ్యలో మీకు ఫీడ్బ్యాక్ పేపర్స్ కూడా పంపడం జరుగుతుంది. అది ఆ ప్రోగ్రామ్ చూస్తూ మీ విన్న తర్వాత మీ ఫీడ్బ్యాక్ కూడా దాంట్లో రాయండి. అలాగే మీ సూచనలు, అభిప్రాయాలు కూడా ఏముంటాయి దాంట్లో తెలియజేయండి. దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా మన పిల్లల డెవలప్మెంట్కి మనం ఏం చేయగలుగుతాం అనే గురించి ఆలోచిద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ ప్రోగ్రామ్ని మీరు చివరి వరకు ఉండి ఎంజాయ్ చేసి వెళ్తారని ఆశిస్తున్నాం. అలాగే మేము ఇచ్చిన ప్రతి ప్రోగ్రామ్, సమ్మర్లో చేయవలసిన ప్రతి ప్రోగ్రామ్ మీకు వాట్సాప్లో వస్తుంది. మీ పిల్లలకి తూచా తప్పకుండా దాన్ని చేయిస్తారని ఆశిస్తూ మీ అందరికీ 1 సెకండ్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను.
పేరెంట్స్ అందరూ అనుమానంగా ఉన్నారు మన పిల్లలా కాదని. అనుమానం లేదని మీ పిల్లలు గట్టిగా క్లాప్స్ కొట్టచ్చు. Yummy, yummy, yummy to my tummy, tummy, tummy.
apple. I'm an apple. I'm an apple. I'm an apple. I'm an orange. I'm an orange. I'm an orange. I'm an orange. I'm a mango. I'm a mango. I'm a mango. I'm a mango. Tu l'hai bella con la papaya. No digáis nada, no os entendería. ¡Se la banana! ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజా సార్కి చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. సో వీఆర్ ఫ్రమ్ స్పోర్టివ్ ఫిట్ ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ రానా. ఐఎమ్ ద ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫర్ దిస్ ఎడ్యుకేషన్. సో ఇలా మా ప్రోగ్రామ్ అన్నది హైదరాబాద్, బెంగళూరు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు అండ్ వీఆర్ ఎక్స్టెండింగ్ సర్వీసెస్ ఇన్ ఆల్ ఓవర్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఇలానే ఒక ఈవెంట్లో వైజాగ్లో సార్ మాకు కలిశారు. సార్ కలిసి మా ప్రోగ్రామ్ గురించి చూసి చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఉన్నది, సో కంపల్సరీగా మా స్కూల్లో రావాలి మీరు, బికాస్ ఇలాంటి ప్రోగ్రామ్ అనేది స్కూల్లో ఉంటే ఈ చుట్టుపక్కల వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. బికాస్ ఈ రోజుల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది అండ్ పేరెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే అకాడమిక్స్తోనే కాకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఏ స్లైడ్ బ్రీఫ్ అబౌట్ అవర్ కంపెనీ. సార్ నెక్స్ట్. సో ఇగ్నైట్ అనేది మా ప్రోగ్రామ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సార్ నెక్స్ట్. సో మేము లైక్ సర్వీసెస్ స్టార్ట్ చేసి 2019 నుంచి సర్వీసెస్ స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 2 schools స్టార్ట్ చేసాము. నౌ వీఆర్ ఆపరేటింగ్ ఆల్మోస్ట్ 30 schools in 8 locations. సో నెక్స్ట్. సో మా ప్రోగ్రాంలో 4 core programs ఉంటాయి, 4 categories డివైడ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఈజ్ ఎర్లీ చైల్డ్హుడ్. ఎర్లీ చైల్డ్హుడ్ అంటే నర్సరీ, ఎల్కేజీ. మీరు అందరికీ ఒక డౌట్ రావచ్చు, సార్ నర్సరీ వాళ్ళకి, ఎల్కేజీ వాళ్ళకి స్పోర్ట్స్ ఉంటుందా, లైక్ నార్మల్గా గేమ్స్ ఆడిపిస్తారు కదా అంటారు. బట్ నో, బికాస్ ఆ ఏజే వాళ్ళకి ఫౌండేషన్. బికాస్ ఒక పిల్లవాడు ఒక పెన్సిల్ పట్టుకొని రాయాలంటే ఆ పిల్లవాడికి హ్యాండ్ గ్రిప్పింగ్ రావాలి. హ్యాండ్ గ్రిప్పింగ్ రావాలంటే వి యూస్ సమ్ క్లబ్ బాల్స్, సాఫ్ట్ మెటీరియల్ బాల్స్. పిల్లవాడు పట్టుకొని బాల్ ప్రెస్ చేయడం కావచ్చు, క్యాచెస్ చేయడం కావచ్చు, బౌన్స్ చేయడం కావచ్చు. దీనివల్ల వాళ్ళకి హ్యాండ్ గ్రిప్పింగ్ అనేది చాలా పెరుగుతుంది. అండ్ ఈ ఏజ్లో చాలా వరకు పిల్లలు ఇన్సెక్యూరిటీ ఉంటారు. ఒక తోటి పిల్లవాడితో కలవాలన్నా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలన్నా, పెద్దవాళ్ళని వచ్చిన కూడా కలవాలన్నా కూడా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది. అదే గేమ్స్ అంటే ఒక గేమ్ ఇచ్చేసి ఆడుకోమంటే చాలా హ్యాపీగా ఆడుకుంటారు.
సో ఆ ఇన్సెక్యూరిటీ నుంచి బయటపడడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళ ఫండమెంటల్గా వాళ్ళకి వాళ్ళ స్పేస్ ఏంది, వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళు ఎట్లా ఆడాలి, అండ్ వాళ్ళకి మెయిన్గా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, సోషల్ డెవలప్మెంట్ స్కిల్స్, మోటార్ డెవలప్మెంట్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి కిండర్గార్టెన్ టు గ్రేడ్ 2. కిండర్గార్టెన్ టు గ్రేడ్ 2లో సేమ్ సోషల్ అవేర్నెస్, మెయిన్ బేసిక్స్ వస్తుంది. దాంతోపాటు లోకోమోటర్ స్కిల్స్ అండ్ నాన్ లోకోమోటర్ స్కిల్స్ పైన ఎక్కువ ఫోకస్ అవుతుంది. మనకి లోకోమోటర్ స్కిల్స్ అనే 8 ఉంటాయి, నాన్ లోకోమోటర్ స్కిల్స్ 8 ఉంటాయి. సో మూమెంట్లో ఉండే వాటిని లోకోమోటర్ అంటారు, స్టాటిక్గా ఉండే ప్లేసెస్ చేసే వాళ్ళు నాన్ లోకోమోటర్ అంటారు. సేమ్ అలానే మేజర్ గేమ్స్ ఫర్దర్గా ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు మేజర్ గేమ్స్కి ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు ఇక్కడ వాళ్ళకి బేసిక్స్ అనేది ఫౌండేషన్ వస్తుంది వాళ్ళకి ఈ ఏజ్ కేటగిరీలో. సో గ్రేడ్ 3 to 6 ఇది చాలా ఇంపార్టెంట్ ఏజ్ అండి. ఎందుకంటే ఒక పిల్లవాడు ఏదైనా వాడికి ఇష్టమైన గేమ్ ఆడాలనుకుంటే ఇక్కడే వాళ్ళకి ఫౌండేషన్ పడుతుంది. ఒక సాకర్ కావచ్చు, బాస్కెట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, అథ్లెటిక్స్ కావచ్చు. సో ఇక్కడ వాళ్ళకి మెయిన్ బేసిక్స్తో ఎవ్రీ స్కిల్, ఆ పర్టికులర్ గేమ్ ఉన్న ఎవ్రీ స్కిల్ అనేది కవర్ అవుతుంది. మా ప్రోగ్రామ్ ఒకవేళ నేను సాకర్ గేమ్ స్టార్ట్ చేస్తే 3 months రన్ అవుతుంది. ఈ 3 monthsలో పిల్లవాడికి ఎవ్రీ స్కిల్ కవర్ అవుతుంది. సో అలా వాళ్ళ స్కిల్ బేస్డ్గా టోటల్ కేర్ తీసుకుంటాం ఇక్కడ. సో గ్రేడ్ 7 to 12 ఈ ఏజ్లో వాళ్ళకి టోర్నమెంట్ ఎక్స్పోజర్ చాలా అవసరం పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇన్ స్కూల్ టోర్నమెంట్స్ పెడతాము, అండ్ వాళ్ళకి ఫస్ట్ బేసిక్స్తో తర్వాత వాళ్ళకి టాక్టిక్స్ నేర్పించడము, టెక్నికల్గా గేమ్ ఎలా ఆడాలని నేర్పించడము, ఒక టీమ్ బిల్డింగ్, టీంతో ఎలా ఆడాలని నేర్పడము, ఇలాంటి యాక్టివిటీస్తో వాళ్ళు చాలా తొందరగా నేర్చుకుంటారు. అండ్ మెయిన్ థింగ్ స్కూల్ టీమ్స్ వల్ల ఫస్ట్ స్కూల్లో గేమ్స్ అవుతాయి, దాని తర్వాత వీళ్ళని సెలెక్ట్ చేసి మనం ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ కావచ్చు, ఇంటర్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇంటర్ స్టేట్ కావచ్చు. సో ఏది నేషనల్ లెవెల్కి వెళ్ళాలన్నా సరే పిల్లవాడు ఫస్ట్ ఫౌండేషన్ అనేది, ఫస్ట్ పార్టిసిపేషన్ అనేది స్కూల్ నుంచి అవ్వాలి. సో ఇక్కడ ఈ పిల్లవాళ్ళ ఈ ఏజ్ కేటగిరీ పిల్లలకి మనం టోర్నమెంట్స్కి ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది. యూజువల్లీ మనందరికీ స్పోర్ట్స్ క్లాస్ అంటే మీ అందరికీ ఒక ఐడియా ఉంటుంది. యూజువల్లీ మీరు ఆడుకున్నప్పుడు కావచ్చు, నేను ఆడుకున్నప్పుడు కావచ్చు, పీటీ క్లాస్ అంటే ఒక బాల్ తీసుకుంటాం, గ్రౌండ్కి వెళ్తాం, ఆడుకుంటాం, వెళ్ళిపోతాం, వెళ్ళకపోతే సార్కి ఇచ్చేసి వెళ్ళిపోతాం. బట్ ఇన్ అవర్ ప్రోగ్రామ్ ఇఫ్ ఆ స్కూల్లో ఆ క్లాస్లో 30 members ఉంటే 32 balls బయట ఉంటుంది, 30 balls బయట ఉంటుంది. 40 members ఉంటే 40 balls బయట ఉంటుంది. సో వీ యూజ్ 1:1 రేషియో. ఎందుకంటే ప్రతి పిల్లవాడికి ఆడే ఛాన్స్ రావాలి, ప్రతి పిల్లవాడికి ఎక్స్ప్లోర్ కావడానికి ఛాన్స్ రావాలి. సో స్కిల్స్ కావచ్చు, ప్రోగ్రామ్ కావచ్చు, గేమ్ కావచ్చు. సో ప్రతి వాళ్ళపైన ఇండివిజువల్ ఫోకస్ కోసం వీ యూజ్ 1:1 రేషియో ఆర్ 1:2 రేషియో. ఇండివిజువల్ స్కిల్ ఉన్నప్పుడు 1:1 ఉంటుంది, పార్ట్నర్ స్కిల్ వచ్చినప్పుడు 1:2 అవుతుంది. అదే గ్రూపింగ్ అయినప్పుడు డిపెండ్స్ అపాన్ ద గ్రూప్ యాక్టివిటీ. సో వీ యూజ్ 1:1 రేషియో ప్రౌడ్లీ దిస్ సెకండ్ సైడ్. సో నెక్స్ట్ క్వాలిటీ ట్రైనింగ్ ఫర్ ద PE టీచర్స్. సార్ మా ట్రైనర్స్కి ఎలా ఉంటుందంటే ఎవ్రీ టర్మ్ ట్రైనింగ్ ఉంటుంది. స్కూల్కి వెకేషన్ ఉన్నప్పుడు వాళ్ళు హైదరాబాద్ మెయిన్ హెడ్ ఆఫీస్కి వచ్చేస్తారు. హెడ్ ఆఫీస్లో వాళ్ళు కంపల్సరీ 2 days 3 days ట్రైనింగ్ ఉంటుంది. సమ్మర్లో 15 days ట్రైనింగ్ పెడతాం వాళ్ళకి, లైక్ బూస్టర్ ట్రైనింగ్ అంటారు మనం. ఈ ట్రైనింగ్లో ట్రైనర్ క్వాలిటీ పెంచుతాము. అలాగే కొత్త ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నా కూడా ట్రైనర్స్ దగ్గర తీసుకొని అది స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడానికి క్రాస్ చెక్ చేస్తుంటాం మేము. సో నెక్స్ట్ పేరెంట్ ఓరియంటేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రేపు మనం ఈ స్కూల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే వితిన్ 1 or 2 months పేరెంట్స్ అందరికి కూడా ఒక యాక్టివిటీ ఉంటుందండి. పేరెంట్స్ అందరికీ కూడా మా సైడ్ నుంచి స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేపిస్తాం. ఒకరోజు ఒక సెమినార్ ఉంటుంది, పిల్లవాళ్ళు ఏం ఆడుతున్నారు, ఎలా ఆడుతున్నారు, అది ఎట్లా ఉంటుంది అనేది కూడా మీరు కూడా ఎక్స్ప్లోర్ కావచ్చు. ఆ రోజు మేబీ ఆ రోజు పీటీఎం రోజు యూజువల్లీ వీ డూ యాజ్ అ పీటీఎం డే. పేరెంట్స్కి ఆ క్లాస్ సంగనట్టు పారాషూట్స్ కావచ్చు, లైక్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. సో అలాంటి యాక్టివిటీస్ డేలో రోజు మీకు పేరెంట్స్కి మా సైడ్ నుంచి ఓరియంటేషన్, సో దట్ మీకు కూడా తెలుస్తుంది ప్రోగ్రామ్ ఎలా ఉంది, స్పోర్ట్స్ ప్రోగ్రామ్ ఎలా ఉన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది. సో నెక్స్ట్
అందరు కూడా ఇంజనీర్స్ డాక్టర్సే కాదు, స్పోర్ట్స్ పర్సన్స్ కూడా చాలా మంది అవుతారు. సో ఆ ఎక్స్ప్లోజన్ నా స్కూల్లో రావాలని చెప్పి చాలా ఇన్నోవేషన్గా చాలా ఫాలోఅప్స్ చేస్తూ మమ్మల్ని ఇక్కడ రప్పించారు సార్. సో ప్రైజింగ్ అనేది మేము సార్కి చెప్పాము, లైక్ అండ్ మా వెబ్సైట్ అండ్ స్పోర్ట్స్ వీడియోస్ అండ్ వేరే డీటెయిల్స్ అన్ని కూడా సార్కి షేర్ చేశాము. సార్ మీకు వాట్సాప్ గ్రూప్స్లో సార్ మీకు షేర్ చేస్తారు. ఓకే, అండ్ ఇదే కాదండి, స్పోర్ట్సే కాదు, వీఆర్ ఆల్సో హ్యాండ్లింగ్ దిస్ ఫిట్నెస్ డాన్సెస్. ఫిట్నెస్ డాన్స్ అంటే మీకు ఏరోబిక్స్ డాన్స్ ఉండొచ్చు, జూంబా డాన్స్ ఉండొచ్చు, అది కూడా మా ప్రోగ్రాంలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎవ్రీ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ పిల్లలకి కంపల్సరీగా మా ట్రైనర్ దే విల్ డూ ద ఏరోబిక్ డాన్స్ ఆర్ జూంబా డాన్స్ ఫ్రమ్ అవర్ సైడ్. ఓకే okay sir, okay parents, okay sir, thank you sir for giving this opportunity. నేను ప్రీ ప్రైమరీకి స్కూల్ టీచర్గా వెళ్ళాను. నేను అక్కడ నేర్చుకుంది ఏంటంటే ఒక పిల్లోడు బాగా చదవచ్చు, ఇంకో పిల్లోడు చదవకపోవచ్చు. అంటే పిల్లోడికి అంటే ఎందులో టాలెంట్ ఉందో అందులో దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఒక పిల్లోని చూసి వాడిని బాగా చదువుతున్నాడు, బాగా ఆడుతున్నాడు, నువ్వు చదవడం లేదు, నువ్వు ఆడడం లేదు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడడం లేదు. సో ఇలాంటి కంపారిజన్స్ అనేవి పిల్లల దగ్గర చేయొద్దు. మీ కిడ్స్ ఎందులో టాలెంట్ ఉందో అందులో చాలా అప్రిషియేట్ చేయండి.
వాళ్ళు కంపారిజన్స్ చేయడం వల్ల వాళ్ళు ఒక విధంగా ఫీల్ అయ్యి వాళ్ళని లో చేసే అవకాశం వస్తుంది. వాళ్ళు ఎందులో అయితే టాలెంటెడ్గా ఉన్నారో అందులో బాగా అప్రిషియేట్ చేయండి. టాలెంట్ లేని వాళ్ళు కూడా నువ్వు చేయగలవు అని వాళ్ళని ఒక ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తే పిల్లలకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మెయిన్లీ ఏంటంటే ఒక పిల్లల్ని చూసి మీ పిల్లల్ని కంపారిజన్ చేయొద్దు. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఉగ్రమూకలు మన వీర జవానులను వెన్నుపోటు పొడిచిన రోజు, ఎదురుగా వచ్చి ఢీకొట్టే దమ్ము లేక దొంగ దెబ్బతో 40 మంది వీర జవానులను పొట్టన పెట్టుకున్న రోజు, అచేతు హిమాచలం సైతం కంటతడి పెట్టుకున్న ఆ రోజు ఫిబ్రవరి 14. మనకి రక్షణగా ఉండే వీర జవానులు అసువులు బాసిన రోజు. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ త్యాగాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ मुंह से निकल के खून कहे। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। कितना नसीबों वाला था। ओ माई मेरी क्या फिक्र तुझे, क्यों आँख से दरिया बहता है। तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू।
మనదేరా వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెలిపిన నీ నామం ఇండియన్ అంటూ నిత్యం చాటరా వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా స్వేచ్ఛ అనే సంఖ్యలేసుకున్న 76 స్వతంత్ర భారతదేశమా నీకు నాకు జోహార్లు. నన్ను బాధితుడని పిలవకండి, నేను అమరుణ్ణి. ఎదిరే ధిక్కార పతాకాన్ని. నన్ను బాధితుడని పిలవకండి, నేను ఈ దేశ వీర జవాన్ని. నా కోసం జాలి జాలి మాటలతో కన్నీటి మూటలతో మీకు చేతనైతే ఈ దేశపు ముఖ చిత్రంగా మమ్మల్ని ముద్రించండి, లేకుంటే ఈ దేశపు నడుబొడ్డిన మమ్మల్ని ఖననం చెయ్యండి. ఎదురు వనాన్నాయి మీకోసం మళ్ళీ వికసిస్తా, అంతేగాని నా కోసం జాలి జాలి మాటలొద్దు, కన్నీటి మూటలొద్దు. అరణ్యాలను సత్యాలు తెగ నరికిన చోట, గోదావరి సముద్రం కరచలనం చేసిన చోట నీ కోసం వేచుంటా, నీ కోసం చూస్తుంటా ఓ వీర జవాన. మళ్ళీ నా దేశంలో పుట్టాలిరా ఓ వీర జవాన, నా దేశంలో పుట్టాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఒక్కసారి వీర జవాన్లు 40 మంది వీర జవాన్ల కోసం మన 2 నిమిషాలు నుంచొని మౌనం పాటిద్దాం. థ్యాంక్ యూ పేరెంట్స్. ప్రతి ఒక్కరికి కూడా 2 నిమిషాలు మనం మౌనం పాటించాలి. కోసం మనం ఏమి చేయలేం, ఇది తప్ప. థ్యాంక్ యూ. ಇಲ್ಲಿ ಅದ್ರದ್ದು ಸರ್ అందరికీ నమస్కారం. ముందుగా ఇండియన్ డిజిటల్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులకు, సిబ్బందికి మరియు పిల్లల తల్లిదండ్రులకు అందరికీ నమస్కారాలు. అలాగే చిట్టి తండ్రులందరికీ కూడా నా శుభాశీస్సులు. ఈరోజు ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి నన్ను ఇన్వైట్ చేసిన యాజమాన్యానికి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా బాగుందండి ఈ అట్మాస్ఫియర్. చిన్నపిల్లల యొక్క మనస్తత్వానికి, ఒక మంచి నడవడికి ఒక అంకురార్పణం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ చేయడం వల్ల పిల్లలకి సర్వతోముఖాభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడే నేను వచ్చినప్పుడే ఈ ఏదైతే సాంగ్ డెడికేట్ చేశారో చాలా బాగా చేశారు పిల్లలు. నిజంగా ఒక 5 minutes సాంగ్లో ఆర్మీ ఇండియన్ జవాన్ యొక్క లైఫ్ని కానీ, వారి యొక్క త్యాగాన్ని కానీ, జీవన విధానాన్ని కానీ చక్కగా చూపించారు. కొరియోగ్రాఫర్ అభిరామ్ గారు కూడా చాలా బాగా క్రియేట్ చేసి పిల్లల్ని సంసిద్ధం చేసి ప్రదర్శించారు. ఇది చూడటం వల్ల చిన్నపిల్లలకి వారి యొక్క మనసు మీద ఒక మంచి సద్భావాన్ని ఏర్పాటు చేసిన వల్ల అవుతాం. అలాగే ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ కానీ, ఈ టీచర్స్ ఇలాంటి సెలబ్రేషన్ చేసే ఈవెంట్ ఆర్గనైజేషన్ కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ మనకి అలవాటు అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఒక నూతన విద్యా విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ మారుమూల గ్రామాల్లో డిజిటల్ స్టడీస్ మనకు అలవాటు చేయడం అనేది, అందుబాటులో రావడం అనేది ఎంతో అదృష్టం మన వీరవసరం మండలం. ఎందుకంటే మేము చదువుకునే సమయంలో కంప్యూటర్ కూడా అవైలబుల్ లేదు. అలాంటిది చూడడానికి కూడా మనకి అప్పుడు టైము అవకాశం ఉండేది కాదు. కానీ ఈరోజు పిల్లలు మొబైల్ ఫోన్ కానీ లేదా సిస్టమ్స్ కానీ అలవాటుగా ఆపరేట్ చేస్తూ ఉన్నారు.
యూట్యూబ్స్ కానీ అన్నీ కూడా వాళ్ళు చక్కగా ఆపరేట్ చేసి వాళ్ళకి కావాల్సిన దానికి చేసుకుంటున్నారు. అలాంటి ఒక చక్కని వాతావరణం క్రియేట్ చేయడంలో ఇండియన్ డిజిటల్ స్కూల్ అనేది చక్కగా మంచి ఎడ్యుకేషన్ ఇస్తుంది. అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ మాస్టర్. చాలా కష్టపడి ఇక్కడ మంచి పిల్లలకి స్టడీతో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా నేర్పిస్తున్నందుకు, అలాగే ఈ ప్రోగ్రామ్ని నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీను గారు డయాస్ మీద రావచ్చు. ఒకసారి నా వైపు చూడండి, నా వైపు చూడండి. హాస్యాన్ని పండించే నిజమైన హాస్య నటుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క మన జోకరే. సో మరి అటువంటి జోకర్స్ ఎలా ఉంటారో ఒకసారి మా చిన్నారులు మీకు పరిచయం చేస్తారు. లెట్స్ వెల్కమ్ అవర్ లిటిల్ జోకర్స్. Doctor, give us the magic words. You go ooh ooh ah, ting ting, walla walla bing bang. All right. Ooh ooh ah, ting tang, walla walla bang bang. Ooh ooh ah, ting tang, walla walla bang bang. Ooh ooh ah, ting tang, walla walla bang bang. Ooh ooh ah, ting tang, walla walla bang bang. Do 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 do. Ting tang, walla walla bang bang. 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 I told the witch doctor I was in love with you. I told the witch doctor I was in love with you. And then the witch doctor, he told me what to do. He told me ting tang, walla walla bang bang. 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 I told the witch doctor you didn't love me true. I told the witch doctor you didn't love me nice. And then the witch doctor, he gave me this advice. Do 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 do. Ting tang, walla walla bang bang. 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 I told the witch doctor I was in love with you. I told the witch doctor I was in love with you. And then the witch doctor, he told me what to do. He told me ting tang, walla walla bang bang. 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 I told the witch doctor you didn't love me true. I told the witch doctor you didn't love me nice. And then the witch
అండ్ చైర్స్ చూసి కూర్చోబెట్టండి. పేరెంట్స్ దయచేసి అందరూ కూర్చోండి.
Next, I would like to call upon to the stage Mr. Wahid sir and Kiran. Speak the words that you believe in. And the world will listen. This is the place where I found my voice. I am IAS officer Meera Mani. Help your students communicate confidently with Speak. అందరికీ నమస్కారం అండి. నేను ఎవరు ఏంటి అనేది సమయభావం వల్ల నేను 10 నిమిషాలు మాత్రమే టైం తీసుకుంటాను. దాని తర్వాత మేము ఎవరో చెప్తాము. బట్ బిఫోర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మీలో తెలుగు రాని వారు ఎంతమంది ఒకసారి చేయొస్తారా? పేరెంట్స్ తెలుగు రాని వారు ఎవరో చేయొస్తారు. ఎవరైనా ఉన్నారా తెలుగు రాని వాళ్ళు? అందరికీ వచ్చా తెలుగు? తెలుగు వచ్చిన వాళ్ళు చేయొద్దండి ఒకసారి. తెలుగు వచ్చిన వాళ్ళు గుడ్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్కూల్ ఎక్కడో కేరళలో ఉంది, నేను అక్కడే నుంచున్నాను. మీరు అందరూ కేరళలో పుట్టుంటారు. అక్కడికి వెళ్ళి నేను ఇదే అడుగుతాను, మీలో ఎంతమందికి మలయాళం రాదు అని. కేరళలో ఉన్న వాళ్ళందరికీ మలయాళం వచ్చంటారా రాదంటారా? రాదా? పేరెంట్స్ చెప్పాలి మీరు సార్. ఎందుకని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దానికి రీజన్ ఏంటంటే ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా సరే ఫస్ట్ లిజనింగ్, స్పీకింగ్ ఈ రెండు ఉండాలి. మనం తెలుగు ఎందుకు బాగా మాట్లాడతాం, కేరళ వాళ్ళు మలయాళం ఎందుకు బాగా మాట్లాడతారంటే ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుతుంటే పిల్లలు వింటారు. సో అది లిజనింగ్. తర్వాత వాళ్ళు మాట్లాడటానికి ప్రయత్నిస్తారు, స్పీకింగ్. సో ఇప్పుడు ఎందుకు మనందరం మాతృభాషలో బాగా మాట్లాడుతున్నాం అనే విషయం మనకు అర్థమైంది. కాబట్టి రేపు నుంచి మీ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మీరందరూ రేపు ఇంగ్లీష్లో మాట్లాడుకోవాలి. ఇళ్ళల్లో పాసిబుల్ అవుతుందా? మరి ఎవరు నేర్పుతాం పిల్లలకి ఇంగ్లీష్? సో ఇది ఒక గ్యాప్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మేము దానిలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్ తీసుకుని అది మేము డిస్ప్లే డెమోలో పెట్టినప్పుడు సో మీ ఇండియన్ డిజిటల్ స్కూల్ మొయినుద్దీన్ కరెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన వైజాగ్ వచ్చి ఆయన టెస్ట్ అండ్ ట్రయల్ చేసి నా స్కూల్ రూరల్ ప్లేస్లో ఉంది, నాకు ఇలా మోడిఫై చేయండి, ఇలా అయితే నాకు బాగుంటుందని చెప్పి ఆయన దగ్గరుండి మోడిఫై చేయించారు. సో ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఇంగ్లీష్లో మనం మాట్లాడితే మన పిల్లలు మాట్లాడతారు, మనం ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడతారు. అవకాశం ఉందా? లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. లేదు ఇంగ్లీష్లో మేము ఇంటికాడ మాట్లాడడం కుదరదు, బట్ మా పిల్లలు మాత్రం ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలి అని అది కాకుండా మనందరం కోరిక. సో దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలనేది ఒక 2 minutes లైవ్ ఎగ్జాంపుల్ డెమోలో చూపిస్తాం. అంటే రాబోయే విద్యా సంవత్సరం నుంచి మన ఇండియన్ డిజిటల్ స్కూల్లో పిల్లలకు ఇంగ్లీష్ ఎలా నేర్పిస్తారు, ఏదైతే మనం ఇందాక అనుకున్నామో లిజనింగ్ అండ్ స్పీకింగ్, తెలుగులో మాతృభాషలో మనం ఎంత ఫ్లూయెంట్గా అయితే మాట్లాడగలుగుతున్నామో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ స్కూల్లో చదివే పిల్లలు ఇంగ్లీష్లో కూడా అంతే ఫ్లూయెంట్గా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు అనేది ఇప్పుడు మా కొలికి ఒక అతను చూపిస్తాడు. వై అవుట్ టు యూ. Hello. So I request the lead CSM to help me with this. Sir, can you please join me? So, yes, sir. I'll show you. I just want you. Why? Sorry. Sorry. Focus on the mobile screen. The boy reading the same book. We started talking about the comic and we became friends. Yes, parents, you can see here the color identification. So the words which are correctly pronounced are in green color and the words which are in red color are wrongly pronounced. So just have a look. You said you were supposed to say reading. You said you were supposed to say. సో ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే తప్పు మాటలు రెడ్ కలర్లో చూపిస్తుంది. దట్ మ్యాథ్స్, సోషల్ ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటాయి. సో వన్స్ ఇక్కడ కనుక పిల్లడు స్ట్రాంగ్ అయితే అది ఆటోమేటిక్గా రిమైనింగ్ అకాడమిక్స్ దగ్గర నుంచి కూడా అవుట్పుట్ బాగుంటుంది. ఇది కేవలం ఇంటి దగ్గర ప్రాక్టీస్ కోసం మొబైల్లో ఇస్తున్నాం, కానీ పిల్లలు ఇక్కడ కంప్యూటర్ ముందే కూర్చొని హెడ్ ఫోన్స్ తోటి ఇవి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఇది
సమయభావం తక్కువ ఉండటం వల్ల నేను క్లుప్తంగా చెప్పాల్సి వస్తుంది. బట్ కమింగ్ ద లైన్, మన నెక్స్ట్ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి జూలై ఆగస్ట్ ఆ టైంలో మీ పిల్లలు మాట్లాడే తీరు, ఇంగ్లీష్లో మీరు తప్పు మాట్లాడినా మిమ్మల్ని పిల్లలు కరెక్ట్ చేస్తూ ఉంటారు. అమ్మ నాన్న తప్పు మాట్లాడే ఇంగ్లీష్లో ఇక్కడ ఎలా మాట్లాడాలని. సో ఆ ఇంప్రూవ్మెంట్ మీరు ఇండియన్ డిజిటల్ స్కూల్ పంజాబ్ అమరం నుంచి చూస్తారు. సో ఇది ఇంగ్లీష్ ల్యాబ్ అనేది ఎలా పనిచేస్తుంది మీ స్కూల్లో అనేది. 2 చాలా ఇంపార్టెంట్ది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నారంటే మనందరం చాలాసార్లు అనుకునే ఉంటాం, అప్పుడు అలా చేసుంటే బాగుండు, అప్పుడు అలా జరుగుంటే బాగుండు అని. కానీ మీ పిల్లల విషయంలో, మన పిల్లల విషయంలో అప్పుడు ఇప్పుడే. ఎందుకు అంటే మేము MBAలు చేసి డిగ్రీలు చేసి హైదరాబాద్ వెళ్ళి నేర్చుకున్న కోడింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 3 విధాలుగా ఇండియన్ డిజిటల్ స్కూల్లో నేర్పిస్తున్నారు. అది ఏంటంటే 1 కంప్యూటర్ సైన్స్, అంటే కంప్యూటర్స్ ఎలా పనిచేస్తాయి. 2 కోడింగ్. కోడింగ్ అనేది ఏమీ లేదండి, మనం కంప్యూటర్తో మాట్లాడే భాషనే కోడింగ్ అంటారు. అందులో 4-5 లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ క్లాస్కి, సెకండ్ క్లాస్కి, 3rd, 4th, 5th, 6th, 7th, 8th వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి వాళ్ళకి ఆ డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్పిస్తారు. దాన్నే కోడింగ్ అంటారు. 3 కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో పిల్లోడికి తెలుసు, కంప్యూటర్తో ఎలా మాట్లాడాలో పిల్లోడికి తెలుసు. బట్ చెప్పిన పని కరెక్ట్గా చేస్తుందా లేదా అని తెలుసుకోవడానే రోబోటిక్స్ అంటారు. సో మన పిల్లలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి జూలై ఆగస్ట్ నుంచి కూడా ప్రతి నెలకి 2 ప్రాజెక్ట్స్ రోబోటిక్స్ మీద చేస్తారు. ప్లస్ కోడింగ్ హ్యాకథాన్స్ అని చెప్పి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్లో కోడింగ్ హ్యాకథాన్స్ మన పిల్లలు అక్కడికి పోటీ పడతారు. సో అది రాబోయే ఇంప్లిమెంట్ మీరు ఒకటి చూస్తారు. తర్వాత ఇండియన్ డిజిటల్ స్కూల్లో ఇంకొక వచ్చే సంవత్సరం ప్రారంభమయ్యే ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే అవేర్నెస్ అనే ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దాన్ని చెప్పే ముందు నాకు ఒకే ఒక క్వశ్చన్, పేరెంట్స్ ఎవరైనా ఒకరు చెప్పాలి, మన దేశ రాష్ట్రపతి ఎవరు? ఎవరైనా ఒక్కరు ఇది చెప్పేసి నేను వెళ్ళిపోతాను. మన దేశ రాష్ట్రపతి ఎవరు? ఎవరైనా చెప్తారా పేరెంట్స్? ఎవరైనా పాస్ ఆన్ ద మైక్. ఎవరైనా పేరెంట్స్ మన దేశ రాష్ట్రపతి ఎవరు? ఎవరైనా చెప్తారా? అది ఒకసారి చెప్తారంట. హలో మాట్లాడండి సార్, వినబడుతుంది, మాట్లాడండి. సో నా ప్రశ్న ఏంటంటే మన దేశ రాష్ట్రపతి ఎవరు? శ్రీమతి ద్రౌపది ముర్ము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టూడెంట్ అయితే మీకు ఒక క్వశ్చన్ వస్తే ఎలాగ చెప్తారు కదా మన దేశ రాష్ట్రపతి ఎవరని. సో 2వ క్వశ్చన్, ఆవిడ గురించి ఎవరికి తెలియని 3 విషయాలు చెప్పండి. దళిత వర్గానికి చెందిన మహిళ. ఎస్, ఎవరికి తెలియనివి, అందరికీ తెలిసినవి కాదు సార్, ఎవరికి తెలియనివి మీరు అబ్జర్వ్ చేసినవి 3 విషయాలు. అఫ్కోర్స్ ఈ విషయం నాకు కూడా తెలియదు, ఆ బుక్ చదివే వరకు కూడా. నిన్న చదివిన బుక్ ఏంటో కూడా చెప్తాను. బుక్ ఏంటో దళిత మహిళలు తెలుసండి, మిగతా విషయాలు అంతగా. సో ఇదే ప్రశ్న ఇండియన్ డిజిటల్ స్కూల్లో భూమి మీద 14 మంది మహిళలు దేశాలకు రాష్ట్రపతులుగా ఉన్నారు. అందులో ఈవిడ ఒకటి. 3వ విషయం ఏంటంటే ప్రతిభా పాటిల్ గారి తర్వాత 2వ మహిళ ద్రౌపది ముర్ము. సో మీ పిల్లలు చదివే విధానం ఇలా ఉండబోతుంది. ఇది 4వ తరగతి ఇండియన్ డిజిటల్ స్కూల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి చదివే అవేర్ అంటే జీకే జనరల్ నాలెడ్జ్ బుక్లో ఉన్న చిన్న పార్ట్. సో అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే అందరి తల్లిదండ్రులని ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి రోజులో ఒక 5-10 నిమిషాలు సాయంత్రం పూట మీ పిల్లవాడు చెప్పేది వినండి, కమ్యూనికేట్, అతనితో మీరు మాట్లాడండి. సో రోజుకి పిల్లవాడు మాట్లాడే విధానం కానీ ఒక విషయం మీద అతను చెప్పే పరిజ్ఞాన విషయం, ఇప్పుడు ఎలా అయితే నేను 3 విషయాలు చెప్పాను. 3 సెల్ ఫోన్ల గురించి కానీ మన డిజిటల్ టెక్నాలజీస్ గురించి కానీ మీ పిల్లలు మాట్లాడటం స్టార్ట్ చేస్తారు రాబోయే 3 నెలల నుంచి. సో అవన్నీ విని వాళ్ళు అప్రిషియేట్ చేస్తారని కోరుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించిన ఇండియన్ డిజిటల్ స్కూల్ పంజాబ్ అమరం వారికి అలాగే తల్లిదండ్రులకి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. I'm levitating, the Milky Way, we're renegading.
levitating. You, moonlight, you're my starlight. I need you all night. Come on, dance with me. I'm levitating. I believe that just for me, I feel it in my energy. I see it's written in the stars. We can go wherever, so let's do it now or never, baby. Nothing's ever too far. Glitter in the sky, glitter in the eyes, shining just the way we are. I feel like we're forever every time we get together, but whatever, let's get lost on Mars. You want me, I want you, baby. My sugar boo, I'm levitating. The Milky Way, we're renegading. Yeah, 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 yeah. I got you, moonlight, you're my starlight. I need you all night. Come on, dance with me. I'm levitating. You, moonlight, you're my starlight. I need you all night. Come on, dance with me. I'm levitating. You can fly away with me tonight. You can fly away with me tonight. Baby, let me take you for a ride. Yeah, 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 yeah. I'm levitating. You can fly away with me tonight. You can fly away with me tonight. Baby, let me take you for a ride. Yeah, 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 yeah. I'm alive, so feel looking what you blast off. But I'm feeling so electric, that's what I saw. And even if I wanted to, I can't stop. Yeah, 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 yeah. My love is like a rocket, what you blast off. And I'm feeling so electric, that's what I saw. And even if I wanted to, I can't stop. Yeah, 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 yeah. You want me, I want you, baby. My sugar boo, I'm levitating. The Milky Way, we're renegading. I got you, moonlight, you're my starlight. I need you all night. Come on, dance with me. I'm levitating. You can fly away with me tonight. You can fly away with me tonight. Baby, let me take you for a ride. Yeah, 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 yeah. I'm levitating. You can fly away with me tonight. You can fly away with me tonight. Baby, let me take you for a ride. Yeah, 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 yeah. I got you, moonlight, you're my starlight. I need you all night. Come on, dance with me. I'm levitating. You, moonlight, you're my starlight. I need you all night. Come on, dance with me. I'm levitating. ఎవరా ఎక్కడ లైట్ దా